టెక్నాలజీ, సోషల్ మీడియా, ఏఐ ఈ రెండు కలిస్తే ఎంత కంపు టెక్నాలజీ అవుతుందో తెలుసా మీకు? చూడండి. చూసారు కదా, అవేవో ఏఐ గ్లాసెస్ అంట. ఎదురుగున్న మనిషిని క్యాప్చర్ చేసేసి ఏఐ ఏమో వాళ్ళు సోషల్ మీడియాలో ఏమేమి ప్రొఫైల్స్ ఉన్నాయో వాళ్ళ అన్నీ చూపించేస్తుంది. మనిషిని ఇట్లా చూసిన సెకండ్స్లల్లా వాళ్ళ డేటా మొత్తం తెలిసిపోతుంది. అంటే ప్రైవసీ అనే పదానికి సమాధి కంప్లీట్గా కట్టేసారు అన్నట్టు. అర్థమైంది కదా మీకు? ఆ మనిషి ఏం చేస్తుండు, జస్ట్ అట్లా పోయే మనిషిని ఆపి అడ్రస్ అడగడమో ఏదో ముచ్చట పెడుతున్నాడు. పెట్టిన సెకండ్స్లలోనే మొత్తం ఆ స్కాన్ చేసేసుకుంటుంది, వాళ్ళ చరిత్ర అంతా బయట పెడుతుంది. ఇక్కడ టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా ఉంటే లిబియాలో మాత్రం చాలా స్లోగా నడుస్తుందంట కథ. 15 ఏళ్ల క్రితం కొన్ని నోకియా ఫోన్లు ఆర్డర్ పెడితే ఇప్పుడు వచ్చిందంట ఆర్డర్. هذا قلت لي شو قصتهم؟ هذه أمانة تجي امتى؟ في 2010 شوي تعثرت الأمور هذا بعد 16 سنة. ఇది చూస్తుంటే నాకు ఆరుద్ర గారు అన్న మాట గుర్తుకొస్తుంది, నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అని. ఇంతకీ లిబియాలో ఇట్లా ఎందుకు జరిగిందో తెలుసా? అప్పట్లో సివిల్ వార్ వచ్చేసరికి ఆ సప్లై చైన్ అదంతా కూడా ఎక్కడిదక్కడ స్టాగ్నెంట్ అయిపోయింది. ఎక్కడిదక్కడ అన్ని సర్వీసెస్ ఆగిపోయినాయి కదా. సో దాన్ని మళ్ళీ రీవోక్ చేసుకొని మెల్లగా సర్వీస్ అందించడానికి ఇంత టైం పట్టింది అనమాట. సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వేర్ హౌస్ల నుంచి ఇప్పుడు కనెక్షన్ దొరికి ఆ ఆర్డర్లు ఇప్పుడు డెలివరీ అవుతున్నాయి.